ఈజీ మనీ ఆశతో మహిళలను పక్కదారి పట్టిస్తున్న చమోట్ యాప్ వ్యవహారం సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టించింది. తాజాగా మట్టంపల్లి మండలంలో న్యూడ్ కాల్స్ దందా వెలుగులోకి వచ్చింది. 200 మందికి పైగా మహిళలు ఈ యాప్ ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తలను కోల్పోయిన మహిళలు, యువతులు డబ్బు ఆశతో దీనికి ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తుంది. ఇక యాప్ ను ప్రమోట్ చేస్తున్న ఇద్దరిని పోలీసులు గుర్తించారు. ఇలాంటి యాప్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈజీ మనీ కోసం అనేక మంది మహిళలైతే రాష్ట్ర వ్యాప్తంగా తమ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ వ్యవహారం మొత్తం పట్టణాలకే ఉండేది. తాజాగా ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలానికి సంబంధించినటువంటి ఇక్కడ కూడా ఈ వ్యవహారం సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇవి ఎట్లా అవుతుంది, వీటికి సంబంధించినటువంటి మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇవి చేయడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. తాజాగా పల్లెల్లో కూడా కదా సార్, వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సైబర్ క్రైము అనేటువంటి దాంట్లో సైబర్ నేరస్తులు మహిళలను, చిన్నపిల్లలను, వృద్ధులని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనికి పావులుగా కొంతమంది మహిళలను ఎంచుకున్నట్లు మనకు ఈ మధ్య కాలంలో వార్తలు వస్తున్నాయి. దాని మీద మీడియాలో వచ్చినటువంటి కథనాలు, అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్లో సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం పరిధిలో కొన్ని తాండాలలో ఈ యొక్క మహిళలు ఇంటి దగ్గరనే ఉంటూ ఈజీగా మనీ డబ్బు సంపాదించాలనేటువంటి తలంపుతోటి వాళ్ళు కొన్ని ఈ సైబర్ నేరస్తులు విసిరేటువంటి వలలో చిక్కుకొని వాళ్ళ కుటుంబ జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నట్టు మనకు వచ్చింది. దానికి సంబంధించి మనం ప్రాథమికంగా వివరాలు సేకరిస్తే మట్టంపల్లి మండలంలో కొన్ని తాండాలు ఉన్నాయి. ఆ తాండాలని టార్గెట్ చేసుకొని కొంతమంది మీడియేటర్లు కూడా ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇది ఎంకరేజ్ చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇందులో ప్రధానంగా మనకు చామెట్ అనేటువంటి యాప్ అండ్ చిల్ చాట్ అనేటువంటి యాప్, ఇంకా కొన్ని చాలా రకాల యాప్స్ ఉన్నాయి. అది ఫ్రీ మార్కెట్, ఓపెన్ సోర్స్లో ఉన్నాయి. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మహిళలు స్మార్ట్ ఫోన్ల ద్వారా వాళ్ళ యొక్క ప్రైవసీని మొత్తం బహిరంగ ప్రపంచానికి తెలిసేటట్టు చాటింగ్ చేసుకోవడం, అందులో కొంతమంది ప్రైవేట్గా కూడా వాళ్ళకు వీడియో కాల్స్, న్యూడ్ కాల్స్, అసభ్యమైన కాల్స్, అబ్సీనిటీ కాల్స్ అండ్ స్పైసీ టాక్స్ ఉండేటువంటి కాల్స్ మాట్లాడుతున్నట్టు మనకు వచ్చింది. సో దీని మీద మనం మీడియా ద్వారా అదేవిధంగా చుట్టుపక్కల ప్రదేశాల్లో అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఈ మహిళలు చేసేటువంటి ఈ యొక్క చాట్ వల్ల కానీ, వీడియోల వల్ల కానీ అండ్ అబ్సీనిటీ యాక్టివిటీ వల్ల కానీ ఏమైనా ఫైనాన్షియల్గా లాస్ అయినా, ఇబ్బంది అయినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినాం. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా సఖీ సెంటర్ని, పోలీస్లో ఉన్నటువంటి ఉమెన్ స్టాఫ్ తోటి అవైలబుల్ ఉన్నటువంటి ఆ మహిళల్ని మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మట్టంపల్లి మండలానికి వచ్చినటువంటి యాప్ సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడి నుండి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి బాధితులను గుర్తించారా, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి ఇది యాప్స్ అనేవి నాట్ ఓన్లీ ఇప్పుడు మనం గుర్తించిన 2 యాప్సే కాదు, ఓపెన్ సోర్స్లో చాలా యాప్స్ ఉన్నాయి. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాలో కానీ, టెలిగ్రామ్లో కానీ ఈ విధమైనటువంటి సంభాషణలు మీకు కావాల్సి ఉంటే వాళ్ళు లింకులు పంపుతూ ఉన్నారు. ఈ తెలిసి తెలియనటువంటి సమాజం సైబర్ నేరస్తుల వలలో చిక్కుకుంటున్నాం అనేటువంటిది మర్చిపోయి వాళ్ళు వాటిని డౌన్లోడ్ చేసుకోవడం, దాని ద్వారా ముందుకెళ్ళడం, ఆ ముందుకెళ్ళడం తరుణంలో వాళ్ళు కొంత డబ్బును సంపాదిస్తూ ఇంకా చాలామందికి దాన్ని తెలియజేయడం, ఇది ఇంతవరకు వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ విలువలు, సమాజంలో వాళ్ళ యొక్క సమాజ సాంప్రదాయాలను వీటన్నిటినీ వాళ్ళు తుంగలో తొక్కుతున్నాం అనేది మర్చిపోతుర్రు. మనకు చిల్ చాట్ అనే యాప్, చిట్ చాట్ అనేటువంటి యాప్ ఈ మట్టంపల్లి మండలంలో కొన్ని తాండాలలో ఈ ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు అయితేమి, ఇంటి దగ్గర ఉండే మహిళలు అయితేమి, ఇంటి దగ్గర కూర్చొని సంపాదించాలనుకునేటువంటి మహిళల్ని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇంతవరకు కూడా మేము మోసపోయినాము, మేము బాధితులమైనము అనేటువంటి మనకు పిటిషన్స్ రాలేదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఆ సంబంధిత వ్యక్తులపైన, సంబంధిత యాప్ పైన
నేరానికి పాల్పడ్డ వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. అయితే ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు కూడా ప్రముఖులను టార్గెట్ చేసి వీడియో కాల్ చేసి బెదిరించేటటువంటి అవకాశం కూడా ఉందిగా, దీని మీద ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇది మెయిన్గా ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈజీగా మనీ డబ్బు సంపాదించనే వాళ్ళు మెయిన్గా టార్గెట్ చేసేదే ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులని, ఒంటరిగా ఉన్నటువంటి యువతని, ఒంటరిగా ఉన్నటువంటి మేల్ పర్సన్స్ని. వాళ్ళతోటి ఈ అబిసినిటీ యాక్టివిటీస్ వీడియో కాల్ ద్వారా చేయడం, వాటిని రికార్డింగ్ చేసుకొని తర్వాత బెదిరియడం, లేదా ఈ డేటా అంతా సైబర్ నేరస్తుల చేతిలోకి పోయి వాళ్ళు బెదిరియడం, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వీటన్నిటిని ఓపెన్ సోర్స్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు తీసుకునే సందర్భాలు మనకు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. నేరాలు చేస్తే కేసులు అవుతాయని చెప్పడానికి మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ ప్రజా భరోసా, గురుకుల హాస్టల్సు, మోడల్ స్కూల్సు, అదేవిధంగా అమ్మాయిల హాస్టల్సు, అమ్మాయిల యొక్క ఎక్కువ జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి కాలేజీలు, వీటి ప్రాంతాల్లో షీ టీమ్స్ ద్వారా, భరోసా ద్వారా, మన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కలుగజేస్తున్నాం. ఈజీ మనీ కోసం మహిళలు అయితే తమ జీవితాలను పణంగా పెట్టొద్దని చెప్పేసి ఎవరైనా సైబర్ నేరగాల వలలో పడి ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించాలని చెప్పేసి, వీటికి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, లేకుంటే వీటికి సంబంధించినటువంటి ఎవరు బాధితులు ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా సఖీ కేంద్రం కానీ పోలీసు భరోసా పేరుతో అయితే వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పేసి, ఈ సైబర్ నేరగాలు చేసేటటువంటి పనులకు ఎవరు కూడా నమ్మి మోసపోవద్దని చెప్పేసి జిల్లా ఎస్పీ నరసింహ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ.